మనం ఈ వీడియోలో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. సో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. మనకి ఇక్కడ ఏజ్ కావాలి. ఏజ్ ఎలా రావాలి? 29, 30 సో ఇలా రావాలన్నమాట ఏజ్. సో దానికి మనం ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ అంతే కావాలి. సో దానికి నేను డేట్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నా. డేట్ ఫంక్షన్లో ఇయర్, మీరు ఏ ఇయర్లో పుట్టారు? 1990లో పుట్టారనుకోండి. మంత్ ఏ మంత్లో పుట్టారు? 9th మంత్. డేట్ ఎప్పుడు? 29. ఓకే. సో మనకి డేట్ వచ్చేసింది అనమాట. ఈరోజు డేట్ కావాలనుకుంటే మనం డైరెక్ట్ టుడే అనే ఫంక్షన్ ఉంది. సో టుడే కనుక మీరు ఇచ్చినట్లయితే ఈరోజు డేట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఏజ్ కావాలి, దానికి డేటెడ్ ఇఫ్ అనే ఫంక్షన్ ఒకటి ఉందన్నమాట. సో ఇందులో స్టార్ట్ డేట్ ఏంటి? మనం పుట్టిన తేదీ, ఈరోజు వరకు నా ఏజ్ ఎంత. ఓకే, బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. సో నా ఏజ్ వచ్చేసి 34.